భారత్ నుండి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కొన్ని బిత్తరపోయే నిజాలను మాట్లాడాడండి. అంటే ఇతన్ని మనము దొంగ 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 అంటున్నాము. నేను దొంగను కాదు, ఒక దిగ్గజ వ్యాపారిని, బిజినెస్ టైకూన్ని. సో నన్ను తక్కువ అంచనా వేయక, అంటే చూడండి, తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక స్టేజ్లో ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి చూసారనుకోండి, అలాంటివి ఏమీ కూడా 1% కూడా మీకు కనిపించదు. ఎందుకంటే నేను గొప్పవాడిని, నేను ఎక్కడ తప్పు చేశాను అంటే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. 6,200 కోట్లు అనేది నేను కాదండి, అప్పు చేసింది నేను కాదు, నా కంపెనీ కదా. మరి నన్ను ఎలా శిక్షిస్తారు? అరే మరి కంపెనీని ఎలా శిక్షించాలి? కంపెనీలో ఉండేది మనుషులే కదా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇది ఒట్టి మట్టి అండి, దీన్ని వెళ్ళి శిక్షించండి అంటే కుదురుతుందా? సో నా కంపెనీని వెళ్ళి శిక్షించండి, నన్ను కాదు. సో ఇలాగా అంటే లండన్లో కూర్చొని మీరు ఏమైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏంటి, మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సో వాళ్ళు ఐపీఎల్ గెలిచారు. ఈ ఐపీఎల్ అనేది ఒక క్రికెట్, స్పోర్ట్స్, ఇలాంటి భ్రమలో మీరు ఉంటే దయచేసి మర్చిపోండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా కొంతమంది కార్పొరేట్ దిగ్గజ విఐపీస్ వీళ్ళు కలిసి ఆడుతున్న నాటకం. వీళ్ళు ఈ ప్లేయర్స్కి బోల్డ్ అంత డబ్బులు ఇచ్చి దీనిని ఒక స్పోర్ట్ లాగా, ఇది ఎంటర్టైన్మెంట్ అని కూడా అనడానికి లేదండి. ఎవరికి వాళ్ళు, అంటే మనలో ఉండే ఆ క్రికెట్ వీక్నెస్, ఈ పబ్లిక్ ఉంటారు చూసారా, వాళ్ళు ఈ క్రికెటర్స్ని హీరోస్ లాగా చూస్తారు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ వస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళు వేలలో అక్కడికి వెళ్ళడము అనేది ఎవడి కర్మకు ఎవడు బాధ్యత చెప్పండి? చనిపోయాడు. మీకు విజయ్ మాల్యా ఒక సందర్భంలో కూడా అయ్యో పాపము నథింగ్ అండి, వీళ్ళకు ఉండదు. అలాంటిది ఇతను ఆ ఐపీఎల్ మేము గెలిచేము అంటే ఎన్నో ఏళ్ల నుంచి మేము నిరీక్షణ చేస్తున్నాం. అసలు నేను ఈ 6,200 కోట్లు అప్పు చేశానని మీరు చెప్తున్నారు చూసారా, మీ వాళ్ళు, మీ బ్యాంకర్స్ ఏకంగా 14,000 కోట్లు నా ఆస్తులను దోచిపెట్టారు, నన్ని మోసం చేశారు. నేను బ్యాంకులను మోసం చేయడం కాదండి, అసలు బ్యాంకులను మోసం కాదు. నేను లండన్కి వెళ్ళాలి, ఓకే, నా ట్రిప్పులో షెడ్యూల్ ఉంది, ప్లాన్ ఉంది. నేను అరుణ్ జైట్లీ గారిని కలిసి ఏంటండి ఈ సిస్టమ్ అంతా బాలేదు, ఒక కంపెనీ పెట్టాము, కంపెనీ నుంచి మేము అప్పులు తీసుకున్నాము, కట్టలేకపోతున్నాము, దీనికి నన్ను శిక్షించడం ఏంటి, అర్థం పర్థం లేకుండా, నో ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ అని నేను లండన్ వెళ్ళిపోయాను. సో ఇదంతా వింటూ ఉంటే మనము ఏం మాట్లాడాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ధనవంతులు అనే ట్యాగ్ పెట్టుకొని మీకు బ్యాంకులను, ప్రభుత్వాలను మోసం చేస్తూ మళ్ళీ ఏమీ లేదండి, మేము 1% కూడా ఎటువంటి తప్పు చెయ్యలేదని అక్కడెక్కడో కూర్చొని వీడు మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్పాలి? అంటే ఒక పోడ్కాస్ట్లో వీళ్ళు గెలిచారు కదండి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో వీళ్ళు గెలిచారు కాబట్టి ఆ పాడ్కాస్ట్లో ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకొక షాకింగ్ వార్త చెప్పమంటారా? అసలు ఆ టైంలో రెసిషన్ 2008 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కింగ్ఫిషర్ విమానం, సో దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా, మేము ట్యాక్సులు కూడా కట్టే పరిస్థితి నాకు కాదండి, నేను ఎప్పుడు రిచ్చే, నాకు ఏ ప్రాబ్లము లేదు. ప్రపంచం యొక్క మార్కెట్ అలా ఉంది. అమెరికాను చూడండి, ఎవరినైనా చూడండి, అందరూ ఇబ్బంది పడ్డారు. కాబట్టి నేను ట్యాక్స్ కట్టలేను, ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం పనికి మాలిన వాళ్ళు, వీళ్ళకి ఎందుకు నేను జీతాలు ఇవ్వాలి, కుదరదు అని ప్రణబ్ ముఖర్జీ గారికి చెప్పాను. ఆయన మహానుభావుడు, అరే నువ్వు అలా ఆలోచించకూడదు, మన బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంకుల వద్దకు వెళ్ళి లోన్లు తీసుకో, కట్టడము కట్టకపోవడం తర్వాత, లోన్లు తీసుకొని మళ్ళీ నువ్వు వ్యాపారాన్ని కొనసాగించు, ఒక అద్భుతమైన సలహా ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చారు నాకు. దాంతో నేను నిజాయితీగా ఆ బ్యాంకుల్లో ఎవరెవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళకు ఏం చెప్తే వీళ్ళు నాకు లోన్లు ఇస్తారు, సో ఈ ప్లానింగ్ అంతా చేసుకున్నాను. నేను కొంచెం డ్రమటైజ్ చేసి చెప్తున్నానండి, ఎందుకంటే వీళ్ళ మైండ్ని అర్థం చేసుకోవాలంటే వాడు చెప్పేది వింటే అర్థం కాదండి. మీకు వాడు చెప్పే మాటలను విన్నారు అనుకోండి, అబ్బా ఇలాంటి ఒక నిజాయితీ పరుణ్ణా మనం ఇక్కడ దేశం నుంచి తరిమేసాము, వీడి పాస్పోర్ట్నా మనం ఇవాళ ఇలా బ్లాక్ చేసామని అనిపిస్తుంది. వాళ్ళ మైండ్ లోపలికి వెళ్ళి మీరు ఆలోచించారు అనుకోండి, ఆ బ్యాంకులు ఏముందండి, ప్రజల డబ్బే కదా, ప్రజలు తీసుకొచ్చి బ్యాంకుల్లో వేస్తారు, మాలాంటి వాళ్ళం ఆ డబ్బుల్ని వాడుకుంటాము. ఒక నిరుపేద రైతు
ట్రాక్టర్కి ఈఎంఐ కట్టలేకపోతే వాడి ఇంటికి వచ్చి వాడిని కొట్టి మీకు ఆ ట్రాక్టర్ని తీసుకువెళ్ళే బ్యాంక్ అధికారులను మనం చూస్తాం. మరి విజయ్ మాల్యా గారు ఇవాళ నేను ఈరోజు కూడా ఒక దిగ్గజ వ్యాపారినే, లండన్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నాను అని గొప్పగా ఆయన చెప్పుకుంటున్నాడంటే దేశంలో ఉండే ఒక రైతు పరిస్థితి ఏమిటి? ఇలాంటి ధనవంతులు, సోకాల్డ్ ధనవంతులు, వీళ్ళు చేసే అప్పులు వీళ్ళు ఎలా ఎగ్గొట్టి దేశాన్ని విడిచిపెట్టి పారిపోతున్నారు? ఒక్కసారి మీరు అనాలిసిస్ చేయండి, నిజాలు బయటపడతాయి. ఇతను ఎంతలా చెప్తున్నా అంటే ఇవాళ నేను లండన్లో సురక్షితంగా ఉన్నాను అంటే ఆ రోజుల్లో అయ్యప్ప స్వామికి నేను చేసిన బంగారు కానుక అంటే మీకు ఒక గోల్డెన్ షీల్డ్ అండి, మీకు ఒక పాకలా ఉంటుంది చూసారా, గోల్డెన్ షీల్డ్. సో దీన్ని నేను వేయించాను, ఆయన కోసం వేయించాను. తిరుపతిలో నేను చేసిన దాన ధర్మాలు, నేను ఇచ్చిన బంగారము ఏ ఒక ధనికుడు కూడా ఇచ్చి ఉండడు. సో ఈ దేవుళ్ళు అందరూ కూడా నా మీద, వాళ్ళ కరుణా కటాక్షం నా మీద ఉంది. నేను చాలా గొప్ప భక్తుణ్ణి, అట్ ద సేమ్ టైం భక్తి ఉంటుంది, రక్తి కూడా ఉంటుంది. నా కింగ్ ఫిషర్ క్యాలెండర్స్ను చూసారా? సో ఇవాళ కత్రీనా కైఫ్ అన్నారు, దీపికా పడుకోని, వీళ్ళందరూ కూడా అందులో మోడల్సే కదా, నా చుట్టూ తిరిగిన వాళ్ళే. సో నేను ఎందులో అయినా గొప్పవాడినే. డబ్బు ఏముందండి, ఎగ్గొడతాం, పారిపోతాము. ఇవాళ మీరు ఏం చెయ్యగలిగారు? అది ఇష్యూ కాదు. నేను ఎంత గొప్పవాడినో దానిని గుర్తించండి. ముందు భారతీయులు, నాలాంటి ఒక వ్యాపారి మీ దేశంలో ఉండేవాడు, ద స్వాడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ని భారత్కి తీసుకొచ్చిన ఘనత నాదండి. ఇలా ఎన్నో చేశాను నేను. ఐపీఎల్ మ్యాచ్లో లిటరల్గా అందరూ చూస్తుండగా ఒక విస్కీ గ్లాసును పెట్టుకుని కూర్చుంటాను. ఎందుకు? యువతను ఇన్స్పైర్ చెయ్యాలి, యువత ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ టైంలో ఈ ఐపీఎల్కి కాల్ఫార్ చేసినప్పుడు ఏంటంటే భారత్లో బాగా డబ్బున్న వాళ్ళు మీరు వచ్చి ఒక టీంని కొనుక్కోండి, ఇది చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, భారతీయుల్లో క్రికెట్ క్రేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే నేను వెళ్ళి ముంబై ఇండియన్స్ని కొనాలి అనుకున్నాను. ఆల్రెడీ ఇందులో మీకు ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఫైనల్గా నాకేమనిపించింది, బెంగళూరు టీము, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎంత గొప్ప పేరు పెట్టానో చూడండి. యువతను ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ అంటే ఒక ప్రీమియం విస్కీ బ్రాండ్. సో మీకు సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వీకెండ్స్లో బాగా రాయల్ ఛాలెంజర్స్ తాగాలి, ఈ బ్రాండ్ బాగా వెళ్ళాలని నా టీంకే ఆ పేరు పెట్టాను. లోగో కూడా అదే పెట్టానండి. అలాగా కింగ్ ఫిషర్ అన్నప్పుడు ఈ బియర్ ఎంత ఫేమస్. సో దాన్నంతా కూడా నేను ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించి ఇవాళ మేము ఐపీఎల్ని గెలుచుకోగలిగాము, ఇంత గొప్ప సాధన చేయగలిగాము. నాలాంటి ఒక రోల్ మోడల్ని దొంగ అంటారేంటి? 6,200 కోట్లు ఒక ఫిగరా? దానికి రెండింతలు వీళ్ళు నా దగ్గర నుంచి దోచుకున్నారు కదా. ఈ బ్యాంకుల మీద నేను కేసు కూడా పెట్టాను. నేను పారిపోయాను అంటే అది వేరు, కానీ నా డబ్బు కదా. ఇప్పుడు బ్యాంకులు అంటే ప్రజల డబ్బు అండి, వాళ్ళు నానా యాతనలు పడుతూ ఉంటారు, అవన్నీ మేము పట్టించుకోము. కానీ ఇప్పుడు నా డబ్బు, నా ఆస్తులను ఈ బ్యాంకుల వాళ్ళు ఎలా ఆక్షన్ వేస్తారు? ఎలా నా డబ్బును వీళ్ళు దోచుకోగలరు? కుదరదు కదా. కాబట్టి బ్యాంకుల మీద నేను హైకోర్టులో కేసు పెట్టాను. ఇంకా కూడా ఈ కేసు అనేది కంటిన్యూ అవుతుంది. ఎవరు ఇక్కడ వచ్చి నన్ను అరెస్ట్ చేసేది లేదు. కానీ నేను మాత్రం ఏం చెయ్యాలో ప్లాన్ ప్రకారము చేశాను. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఐపీఎల్ను కూడా గెలిచారు. ఆ ప్రైజ్ మనీ కూడా మాకే వచ్చింది. ఎలా చూసుకున్నా విజయ్ మాల్యా అనబడే ఈ వ్యాపారి నష్టపోలేదు, ఇంకా కూడా లాభాల్లోనే ఉన్నాము. బ్యాంకులు అంటారా, వాళ్ళు ఎలాగో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఇంకా విచిత్రం చెప్పమంటే నాకు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా వీళ్ళు ఎవరు చూపించలేదండి. ఎంత డబ్బు నాది తీసుకున్నారు, నా ఆస్తులు ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారు, ఇలాంటి సమాచారం ఏవీ చెప్పకుండా నన్ని మోసము చేసి నన్ను ఇవాళ వీళ్ళు దొంగ అంటే మీరు ఒప్పుకుంటారా? భారతీయులారా, నాలాంటి ఒక వ్యక్తిని మీరు చాలా చాలా మెచ్చుకోవాలి, నాకు బ్రహ్మరథం పట్టాలి. అది విడిచిపెట్టి నన్ను దొంగ అంటే ఇది న్యాయమా అని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు, షాకింగ్ నిజాలు ఈయన మాట్లాడాడు. మరి మీకేమనిపిస్తుంది? విజయ్ మాల్యా లాంటి మీకు ఒక అమాయకుడు, ఏ తప్పు చేయనివాడు, అతన్ని బ్యాంకులే దోచుకున్నాయి. మరి అలాంటి ఒక వ్యక్తి ఇవాళ లండన్లో ఎందుకు దాక్కుని ఉన్నాడు? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.